ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ దీపికాస్ డైరీ. సో రీసెంట్గా మన బుడ్డోడి 8th బర్త్డే అయింది. ఐ స్టిల్ కాన్ బిలీవ్ ఇట్. అప్పుడే 8 years old అయిపోయాడు వాడు. అండ్ ఈ వీడియోలో అయితే వాడి పార్టీ ప్రిపరేషన్, సెలబ్రేషన్స్ అన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అయినో చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో కోసం. సారీ కొంచెం లేట్ అయింది. సో ఈసారి పార్టీ థీమ్ అయితే వాడు ఫ్రోజన్ సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. ఆ మూవీలో ఓలాఫ్ ఉంటాడు కదా, స్నోమ్యాన్, అది వాడి ఫేవరెట్ క్యారెక్టర్. నాకు కూడా చాలా ఇష్టం వాడంటే, భలే క్యూట్ గా ఉంటాడు. ఆ క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకని డెకరేషన్ అంతా కూడా ఇంకా వింటర్ వండర్లాండ్ టైప్ లో సెటప్ చేస్తున్నాను. ముందైతే టార్గెట్, వాల్మార్ట్ అండ్ డాలర్ ట్రీ, ఈ 3 షాప్స్ నేను ఎప్పుడు తిరిగేస్తాను బర్త్డే పార్టీకి ముందు. థీమ్ కి తగ్గట్టుగా అక్కడ ఏమైనా దొరికితే ఫస్ట్ అవి తీసుకుని మిగిలినవి అమెజాన్ లో ఆర్డర్ పెడతాను. ఈసారి అయితే ఇంకా మెజారిటీ అన్ని కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. బయట షాప్స్ లో అంతగా ఏం దొరకలేదు అనమాట నాకు. సో మొత్తం అన్ని వచ్చిన తర్వాత అన్ని పోగేసుకుని కావాల్సినవి సెపరేట్ చేసుకుని ఫస్ట్ అయితే ఎంట్రీవే డెకరేషన్ మొదలు పెట్టాను. ఎప్పుడు కూడా నేను పార్టీ ప్రిపరేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఈ ఎంట్రీవే పెట్టుకుంటాను అనమాట బర్త్డే పార్టీ రోజు. అండ్ ఎప్పుడు కూడా నాకు ఫుల్ గా టైం సరిపోలేదు. సో నేను అనుకున్నట్టు ఎప్పుడు ఫుల్ గా కంప్లీట్ చేయలేదు ఎంట్రీవే డెకరేషన్. అందుకని ఈసారి ఫస్ట్ దీంతోనే మొదలు పెట్టేశాను. కొన్ని హ్యాంగింగ్ స్నో ఫ్లేక్స్ ఆర్డర్ ఇచ్చాను అనమాట, సీలింగ్ కి స్టిక్ చేద్దామని. 4 different కలర్స్ లో వచ్చాయి అవి. సో కొంచెం అలా ఆల్టర్నేట్ చేసుకుంటూ మొత్తం అంతా ఇలా స్టిక్ చేసేసాను. ఇంకా తర్వాత రోజుకేమో నా స్నాక్ కార్నర్ ప్రిపరేషన్స్ మొదలు పెట్టేశాను. మీ అందరికీ తెలిసిందే, ఎప్పుడు కూడా పార్టీకి వచ్చే పిల్లలందరి కోసం ఏదోటి స్వీట్ ట్రీట్ చేస్తూ ఉంటాను కదా. సో ఈసారి కూడా చేస్తున్నాను. ఒకటైతే స్నో ఫ్లేక్ థీమ్ లో చేద్దాం అనుకున్నాను అనమాట. దానికి కొన్ని రైస్ క్రిస్పీస్ తీసుకొచ్చాను. నేనైతే నార్మల్ సైజ్ ది తీసుకున్నాను, పెద్దగా ఉన్నాయన్నమాట అవి, రెక్టాంగిల్ షేప్ లో. వాటిని సకానికి కట్ చేశాను. బట్ యాక్చువల్లీ మనకి రైస్ క్రిస్పీస్ మినీస్ అని కూడా దొరుకుతుంటాయి. అవైతే చిన్న చిన్న స్క్వేర్స్ లాగా వస్తాయి అనమాట. ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటాయి ఆ సైజ్ అయితే. అండ్ కొన్ని బ్లూ క్యాండీ మెల్ట్స్ కూడా తీసుకున్నాను. ఇవి వాల్మార్ట్ లో గానీ మైకల్స్ లో గానీ దొరుకుతాయి. ఆ చాక్లెట్ ని మెల్ట్ చేసుకుని ముందైతే అందులో లాలీపాప్ స్టిక్స్ డిప్ చేసేసి రైస్ క్రిస్పీస్ అన్నిటికీ గుచ్చేసాను ఇలాగా. ఆ లాలీపాప్ స్టిక్ ఉన్న చాక్లెట్ కొద్దిగా గట్టిగా అయిన తర్వాత అప్పుడు రైస్ క్రిస్పీస్ ని కూడా బ్లూ చాక్లెట్ లో డిప్ చేస్తున్నాను. వెంటనే డిప్ చేస్తే అవి విడిపోయి వచ్చేస్తాయి అనమాట. సో కొద్దిగా గట్టిగా అయిన తర్వాత అప్పుడు డిప్ చేసేసి వీటిని కూడా డ్రై అవడానికి పక్కన పెట్టేశాను. ఈ లోపు కొద్దిగా వైట్ ఫాండెంట్ మీద చిన్న చిన్న స్నో ఫ్లేక్స్ కట్ చేసుకుని ఇక్కడ చాక్లెట్ అంతా డ్రై అయిపోయిన తర్వాత పైన కొద్దిగా చాక్లెట్ అప్లై చేసేసి ఈ స్నో ఫ్లేక్స్ ని స్టిక్ చేసేసాను. ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా చాలా క్యూట్ గా అనిపించాయి ఇవి. అండ్ ఈ రోజు అన్నిటిని మంచిగా ర్యాప్ చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత రోజుకేమో ఇంకొక ట్రీట్ ఐడియా చేస్తున్నాను. స్నోమ్యాన్ పార్టీకి స్నోమ్యాన్ లేకపోతే ఎలాగా అని కొన్ని స్నోమ్యాన్ కుకీస్ చేస్తున్నాను. ఓలాఫ్ ని చేయలేను కానీ నార్మల్ స్నోమ్యాన్ అయితే చేయగలను. సో కొన్ని చాక్లెట్ చిప్ కుకీస్ తీసుకున్నాను, బుడ్డోడి ఫేవరెట్ అవి. దాని మీద కొంచెం వెనిల్లా ఐసింగ్ ఇలా స్మూత్ గా స్ప్రెడ్ చేసేసుకుని మార్ష్ మెల్లోతో స్నోమ్యాన్ ఫేస్ చేశాను అనమాట. దాన్ని మన కుకీ మీద కూర్చోబెట్టేసి బటన్స్ కోసం జెమ్స్ ఆర్ M&Ms యూస్ చేశాను. అండ్ బ్లాక్ ఐసింగ్ తో పక్కన చేతులు డ్రా చేసేసాను. అలా మన కుకీ అయితే రెడీ అయిపోయింది. కరిగిపోయిన స్నోమ్యాన్ కుకీస్ అనమాట ఇవి. సో మొత్తం బాడీ అంతా కరిగిపోయినట్టు. అదైతే కాస్త ఈజీ చేయడం అని చెప్పి ఇలా ట్రై చేశాను. ఫైనల్ రిజల్ట్ అయితే చాలా చాలా క్యూట్ గా వచ్చింది. ఇవైతే హ్యూజ్ హిట్ అనమాట పార్టీలో. పిల్లలందరికీ భలే నచ్చేసాయి ఇవి, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఓరియో పాప్స్ అయినా రైస్ క్రిస్పీ ట్రీట్స్ అయినా అవైతే కొంచెం చాక్లెట్ కాబట్టి ఒక 2-3 days ముందు చేసుకున్నా పర్వాలేదు. ఇవి కుకీస్ కాస్త ఫ్రెష్ గా ఉండాలని నేను ముందు రోజు చేశాను అనమాట. అండ్ మొత్తం అన్నిటిని కూడా ఇలా డిస్పోజబుల్ బాక్సెస్ లో పెట్టేసుకున్నాను, సో దట్ మెత్తగా అయిపోకుండా ఉంటాయని. ఇంకా సాయంత్రానికేమో అసలు పని మొదలైంది. మా సోఫా అండ్ కార్పెట్ మొత్తం అంతా తీసేసి గరాజ్ లో పెట్టేశాము. అండ్ కొన్ని రెంటల్ చైర్స్ అండ్ టేబుల్స్ కూడా తెచ్చేసుకున్నాము. అవన్నీ అయితే నైట్ కి అరేంజ్ చేసేసాను. టేబుల్ కవర్స్ కూడా ఇప్పుడే వేసేసాను. మెజారిటీ పని ముందు రోజు నైట్ కే ఫినిష్ చేసేసుకుందాం అనుకున్నాను అనమాట. సో దట్ నెక్స్ట్ డే ఇంకా మొత్తం అంతా డెకరేషన్ తో స్పెండ్ చేయొచ్చని. అన్నట్టు డెకరేషన్ అంటే చెప్పడం మర్చిపోయాను కదా, ఈసారి చాలా సాహసం చేసి మొత్తం డెకరేషన్ అంతా నేనే సొంతంగా చేసుకుందామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ ఇప్పటి వరకు పార్టీస్ అన్నిటికీ మొత్తం ప్రిపరేషన్స్ అంతా మేము చేసుకున్నా. డెకరేషన్ ఒకటి నేను ఎప్పుడు బయట నుంచి పిలిపిస్తాను అనమాట. బలూన్స్ అవన్నీ నా వల్ల కాదు. ఈసారి ఏమైందంటే వాడి పార్టీ ప్లానింగ్ అంతా లాస్ట్ మినిట్ కి వచ్చేసింది. ముందు యాక్చువల్లీ బయట సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. ట్రాంపోలిన్ పార్క్స్, జంప్ పార్క్స్ అవి ఉంటాయి కదా, అలాంటి ఒక ప్లేస్ లో జస్ట్ మా క్లోజ్ ఫ్రెండ్స్ పిల్లలు ఒక 10 to 12 kids ఉన్నారనమాట. వాళ్ళందరినీ పిలిచి సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. కానీ తర్వాత ఏమైందంటే వాడి బర్త్డే వీక్ డే వచ్చిందనమాట. అండ్ ఆ వీకెండ్ నుంచి స్ప్రింగ్ బ్రేక్ మొదలవుతుంది. సో ఇక్కడ మొత్తం అందరూ ఇంకా ట్రిప్స్ అని, వెకేషన్స్ అని ఏదోటి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇంకప్పటి వరకు కన్ఫ్యూజన్ లో ఉన్నాము. ఇంట్లో చేయాలా, బయట చేయాలా, ముందు చేయాలా, లేదంటే ఆ వీకెండే చేయాలా, అర్థం కాలేదు మాకు. సో లాస్ట్ మినిట్ వరకు పుష్ చేస్తున్నాం అనమాట. బయట అయితే వాళ్ళకి ముందే చెప్పాలి కదా, డేట్స్ అవన్నీ చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుని పేమెంట్ అదంతా చేసేయాలి. సో ఇంకా అది డిసైడ్ అవ్వలేదు కాబట్టి మేము ఇంట్లోనే చేద్దాం అనుకున్నాము. అండ్ అదే వీకెండ్ చేసేసాం అనమాట. లక్కీలీ అందరూ అవైలబుల్ గానే ఉన్నారు. ఇంతకీ ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే, అందుకని నేను డెకరేటర్స్ ఎవరిని ప్లాన్ చేసుకోలేదన్నమాట బలూన్ డెకరేషన్ కోసం. వాళ్ళకు కూడా కొంచెం ముందే చెప్పాలి, చాలా కమిట్మెంట్స్ ఉంటాయి కదా. సో ఇంకా నేనే సొంతంగా చేసుకుందాం అనుకున్నాను. అండ్ నా టాలెంట్ నాకు తెలుసు కాబట్టి నా ఫ్రెండ్స్ కి కూడా కాల్ చేశాను కాస్త హెల్ప్ చేయడానికి రమ్మని. నిజానికి వాళ్ళు నాకు హెల్ప్ చేయడం కాదు, నేనే వాళ్ళకి హెల్ప్ చేశాను అనమాట. మొత్తం అంతా వాళ్ళే చేశారు. నేనేమో బలూన్స్ అవి అందిస్తూ హెల్ప్ చేశాను. డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్, బలూన్స్, బ్యాక్ డ్రాప్ కవర్ ఇవన్నీ కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. ఫ్రోజన్ థీమ్ అని సర్చ్ చేస్తే ఏమీ రావట్లేదు. నేనైతే జెండర్ రివీల్ అండ్ బేబీ షవర్ అని టైప్ చేస్తే కొంచెం ఈ లైట్ బ్లూ షేడ్ లో కనిపించాయి అనమాట నాకు. బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఒకటి మాత్రం మేము టేబుల్స్ అండ్ చైర్స్ తెచ్చిన దగ్గర నుంచే రెంట్ కి తీసుకొచ్చాము. మా కమ్యూనిటీలోనే ఒకళ్ళు రెంటల్స్ ఇస్తున్నారనమాట, అక్కడి నుంచి పట్టుకొచ్చేసాము.
బట్ ఇలాంటివి చాలా ఆప్షన్స్ అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. మేము తీసుకుందైతే 7.2 feet రౌండ్ బ్యాక్ డ్రాప్ స్టాండ్ అనమాట. ఇది కొంచెం చూసుకోండి, అవుట్డోర్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, బట్ ఇండోర్ అయితే సీలింగ్ హైట్కి కొంచెం ప్రాబ్లం రావచ్చు. మాది 9 feet హై సీలింగ్స్ అనమాట. బలూన్స్ అవి పెట్టిన తర్వాత మాకే కొంచెం ఇరుకనిపించింది, కాస్త చిన్నగా ఉండుంటే బాగుంది అనిపించింది నాకు. సో ఇండోర్కి అయితే ఐ వుడ్ సజెస్ట్ 6 feet రౌండ్ ఆర్ 5 feet రౌండ్ కూడా ఉన్నట్టుంది. ఆ 2 సైజెస్లో ఏదైనా బాగుంటుంది. ఇంకా రెంటల్స్ దగ్గర నుంచే నేను కేక్ స్టాండ్స్ కూడా తీసుకున్నాను, ఈ రౌండ్ షేప్వి. ఇవైతే ప్యాక్ ఆఫ్ 3 ఇచ్చారు వాళ్ళు. అందులోంచి నేను అన్నిటికన్నా పెద్ద సైజ్ సెలెక్ట్ చేసుకుని ఒక కేక్ బాక్స్ లాంటిది తీసుకున్నాను అనమాట అమెజాన్లో, వింటర్ థీమ్ది. అందులో ఈ పెడస్టల్ని పెట్టేశాను. ఫ్రంట్ సైడ్ ఒకటే కవర్ అయింది, దాన్నేమో బ్యాక్ డ్రాప్కి యాడ్ చేసేసాను. మార్నింగ్ 10:30కి స్టార్ట్ చేస్తే ఒక 3 hours ఫినిష్ చేసేసాము. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్. బ్యాక్ డ్రాప్ అయితే ఇలా వచ్చింది. నేను అనుకున్న దానికన్నా చాలా చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది. మరి మీ అందరికీ ఎలా అనిపించిందో బ్యాక్ డ్రాప్ కమెంట్స్ లో చెప్పేయండి. ఇంకా మధ్యాహ్నం లోపు బ్యాక్ డ్రాప్ పని అంతా అయిపోయింది కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట. నేను మిగిలిన పనులన్నీ కొంచెం మెల్లగానే చేసుకున్నాను. ముందైతే ఇక్కడ టేబుల్ కవర్స్ వేసేస్తున్నాము, ఇక్కడంతా ఫుడ్ వస్తుంది అనమాట. సో ఏరియా రెడీ చేసేస్తున్నాము. వెంకీ మీకు అక్కడక్కడ కనిపిస్తాడు ఈ వీడియోలో. తను మొత్తం బయటంతా పరిగెడుతున్నాడు అనమాట ఫుడ్ తేయడానికి, కేక్ తేయడానికి. సో వీడియోలో అంతగా కనిపించడు, బిహైండ్ ద సీన్స్ వర్క్ చేస్తున్నాడు తను. తర్వాత ఇక్కడ నా రిటర్న్ గిఫ్ట్స్ ఒకటి అరేంజ్ చేస్తున్నాను. ఈ రిటర్న్ గిఫ్ట్స్ నన్ను చాలా టెన్షన్ పెట్టింది. కొన్ని అయితే అప్పటికి ఇంకా డెలివరీ అవ్వలేదన్నమాట, పార్టీ టైంకి డెలివరీ అవుతున్నట్టు చూపించింది. సో బ్యాగ్స్ అయితే అన్ని అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా గిఫ్ట్స్ ఏమో వచ్చిన వెంటనే ఇందులో వేసేసాను అనమాట. ఆ హడావిడిలో పడి అసలు నేను రిటర్న్ గిఫ్ట్స్ ఏం తీసుకున్నానో రికార్డ్ చేయలేదు. తర్వాత పార్టీ అయిపోయాక ఒక 2-3 బ్యాగ్స్ మిగిలాయి నాకు. అందులోంచి అన్ని తీసేసి మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను అన్నది. మెయిన్ బ్యాగ్స్ అయితే నేను ఓల్ ఆఫ్ థీమ్ లోనే తీసుకున్నాను. 2 different డిజైన్స్ వచ్చాయి అనమాట. అందులో ఒక్కొక్కరికి 2 ప్లేడోస్ పెట్టాను. అండ్ కొన్ని ఇలా ఫ్రోజన్ థీమ్ లో స్టిక్కర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ కొన్ని లైట్ అప్ పెన్స్ తీసుకున్నాను, ఇలా స్నో ఫ్లేక్ షేప్ లో వచ్చాయి. అండ్ కొన్ని వింటర్ థీమ్ లో చిన్న చిన్న నోట్ బుక్స్ తీసుకున్నాను. ఒక్కొక్కరికి 2 నోట్ బుక్స్ వచ్చాయి అనమాట. అండ్ ఫైనల్లీ కొన్ని ఫ్రోజన్ థీమ్ చాక్లెట్స్ కూడా తీసుకున్నాను. ఇదైతే ఒకటి స్నో ఫ్లేక్ షేప్ లో వచ్చింది, ఇంకొకటేమో ఓల్ ఆఫ్ స్నోమ్యాన్ షేప్ లో వచ్చింది. అది మన రిటర్న్ గిఫ్ట్స్. అలా ఆల్మోస్ట్ ప్రిపరేషన్స్ అన్ని అయిపోయాయి. లాస్ట్ లో ఇంకొక పని మిగిలింది నాకు, స్నాక్ కార్నర్ సెటప్ చేయాలి. సో పార్టీకి ఇంకొక 10 minutes ఉందనగా అప్పుడు సెటప్ చేస్తున్నాను అనమాట. కొన్ని బుల్లి కప్ కేక్స్ తీసుకొచ్చాను, దాని మీద చిన్న చిన్న బ్లూ స్నోఫ్లేక్ టాపర్స్ పెట్టేసి ఇలా కప్ కేక్ స్టాండ్ లో డిస్ప్లే చేశాను. అండ్ మధ్యలో ఇంకా మన రైస్ క్రిస్పీ ట్రీట్స్ అండ్ స్నోమ్యాన్ కుకీస్ వచ్చాయి. అలా స్నాక్ కార్నర్ కూడా రెడీ అయిపోయింది. దిస్ ఇస్ హౌ ఎవ్రీథింగ్ టర్న్డ్ అవుట్. బాగుంది కదా చూడడానికి, నాకైతే చాలా చాలా నచ్చింది ఫైనల్ రిజల్ట్ అంతా కూడా. అండ్ పిల్లలు అయితే దే వర్ వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీథింగ్. అన్ని ట్రై చేశారు, ఏది మిగలలేదు. ఇంకా ఫైనల్ గా ఇక్కడ మా ఎంట్రీ వే దగ్గర ఈ బ్లూ రిబ్బన్స్ ఒకటి యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో దట్ వచ్చే గెస్ట్ అందరికి మెయిన్ డెకోర్ కనిపించకూడదు, లోపలికి వచ్చిన తర్వాత అదొక రివీల్ లాగా ఉంటుందని. ఇక్కడతో మన పార్టీ ప్రిపరేషన్స్ అన్ని సక్సెస్ఫుల్ గా అయిపోయాయి. ఇంకా తొందరగా టైం అయ్యేలోపు రెడీ అయ్యి వచ్చేసాము. ఈ లోపు వెంకీ కేక్ కూడా తీసుకొచ్చేసాడు. కేక్ అయితే నేను ఎప్పుడు తీసుకునే హోమ్ బేకర్ దగ్గరే తీసుకున్నాను. తనకి కూడా ఇన్స్ట్రక్షన్స్ నేను జెండర్ రివీల్ థీమ్ కి చేసి ఆ లైట్ బ్లూ షేడ్ లో చేయమన్నాను అనమాట. సో దట్ మన బ్యాక్ డ్రాప్ కలర్ కి మ్యాచ్ అవుతుందని. సో మొత్తం కేక్ అంతా కూడా బ్లూ అండ్ వైట్ థీమ్ లో చేశారు. అండ్ అక్కడక్కడ స్నో ఫ్లేక్స్ పెట్టమన్నాను. తనైతే ఎక్స్ట్రాగా పైన చెట్లు కూడా పెట్టారు. ఓవరాల్ లుక్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా కేక్ ని కూడా మన బ్యాక్ డ్రాప్ దగ్గర పెట్టేశాను. అలా వీఆర్ ఆల్ సెట్ ఫర్ ద పార్టీ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Ben. Happy birthday to you. Cut it. Are you 5? Are you 6? Are you 7? సో పిల్లలందరూ వచ్చిన వెంటనే ముందుగా కేక్ కటింగ్ చేయించేసాము. ఎప్పుడు యూజువల్గా కేక్ కటింగ్ లాస్ట్ లో పెట్టుకునే వాళ్ళం మేము. కాకపోతే అప్పటికి అందరం టైర్డ్ అయిపోయి ఉండేవాళ్ళము. మెయిన్ గా బుడ్డోడు, వాడేమో ఫొటోస్ కి కోఆపరేట్ చేసేవాడు కాదు, సరిగ్గా ఎంజాయ్ చేసేవాడు కాదు. అండ్ చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారనమాట మధ్యలో. అందుకని ఈసారి ముందుకు మూవ్ చేసాము. అందరూ రాగానే ఆ జోష్ లో ఉంటారు కదా, సో అదే ఎక్సైట్మెంట్ లో కేక్ కటింగ్ చేయించేసాము. అండ్ ఓలాఫ్ బర్త్డే పార్టీ అయినప్పుడు ఓలాఫ్ ని తయారు చేసిన ఎల్సా రాకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే పార్టీకి ఎల్సా కూడా వచ్చింది. ఎప్పుడు కూడా పార్టీలో పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎవరో ఒకరిని పిలిపిస్తానమాట. లాస్ట్ టైం అయితే ఒక ఆవిడని పిలిచాము, తను గేమ్స్ అవి ఆడిపించారు. ఈసారి అయితే ఎల్సాని పిలిచాము మన థీమ్ కి సెట్ అయ్యేలాగా. సో తనైతే ఒక 1 hour వచ్చిందనమాట. అందులో కొన్ని గేమ్స్ ఆడిపించింది. అండ్ చాలాసేపు ఇలా అందరినీ కూర్చోబెట్టి స్టోరీస్ చెప్పింది. అండ్ లాస్ట్ లో దే హ్యాడ్ సమ్ డాన్స్, మ్యూజిక్ అవి పెట్టి డాన్స్ చేశారు.
మెజారిటీ పిల్లలందరూ అమ్మాయిలే ఉన్నారనమాట. అబ్బాయిలు చాలా తక్కువ ఉన్నారు. మేబీ 3 or 4 బాయ్స్ ఉన్నారు అంతే. బట్ ఎవ్రీబడి హ్యాడ్ ఫన్. అందరికన్నా ఎక్కువగా మా బుడ్డోడు బాగా ఎంజాయ్ చేశాడు. దట్ ఈస్ వాట్ దిస్ ఇస్ ఆల్ అబౌట్. వాడి బర్త్డే వాడు బాగా ఎంజాయ్ చేయాలనే కదా. వాడైతే సూపర్ గా ఎంజాయ్ చేశాడు. అలా మన బుడ్డోడి బర్త్డే పార్టీ అయితే బ్రహ్మాండంగా జరిగింది. అందరం ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఫుల్గా టైర్డ్ అయిపోయాము. ఇంకా వీడియో అయితే ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ కొట్టి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. అండ్ నోటిఫికేషన్స్ లో బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే డెకరేషన్స్ మీకు ఎలా అనిపించాయి, ఏది ఎక్కువ నచ్చిందో కూడా నాకు కమెంట్స్ లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.